కంపల్సరీ జాబ్స్ అయితే వస్తాయి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టాలి. నేను నా ఎఫర్ట్ నేను చెప్తాను, మీరే ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలి అంతే. ఎందుకంటే ఐ కాంట్ సే ఎనీథింగ్. అండ్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ బటన్ ఆప్షన్. సో ఏంటి అంటే చూసారంటే బటన్ ట్యాగ్. సో అదే నేను చెప్పడం మర్చిపోయాను. సో అది బటన్ ట్యాగ్. ఇప్పుడు నేను మన కోడ్ని ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్, జస్ట్ నేను ఆ బటన్ ట్యాగ్ మీదకి వెళ్తా. ఇక్కడ క్లిక్ చేసి బటన్ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తా అంతే. చూసారంటే నేను రాసిన కోడ్ ఇది, నేను రాసిన కోడ్ వల్ల వచ్చిన అవుట్పుట్ ఇది బటన్ ట్యాగ్. అంతేనా? అండ్ దీన్ని నేను కలర్స్ ఇవ్వాలి అంటే దానికి నువ్వు సిఎస్ఎస్ క్లాసెస్ రాయాలి. అది సిఎస్ఎస్ వచ్చినప్పుడు నేను చెప్తా. అండ్ ఇంకోటి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే స్కీమాటిక్ ఎలిమెంట్స్. స్కీమాటిక్ ఎలిమెంట్స్ అనేది కొత్తగా HTML5 లో వచ్చిన ట్యాగ్స్. స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే HTML4లో రాలేదు, HTML5 లో కొత్తగా వచ్చిన ట్యాగ్స్. సో అవేంటి అంటే ఇప్పుడు మీరు హెడ్ అని చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హెడ్ ఉంది కదా, ఆ హెడ్ చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ హెడ్లో ఏముంటాయి మోస్ట్లీగా? మన హెడ్లో మోస్ట్లీ ఏముంటాయి? మన హెడ్లో మనకు ఉండే పార్ట్స్ ఏంటి? కదా. సో అలానే ఒక డాక్యుమెంట్, ఒక వెబ్సైట్లో హెడర్ అని కానీ కనిపించింది అంటే మోస్ట్లీ ఏముంటాయంటే ఒక హెడర్లో ఇవే ఉంటాయి. లైక్ ఒక లోగో ఉంటుంది, లేకపోతే కంపెనీ సంబంధించిన లాగౌట్ ఆప్షన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి ఒక హెడర్లో. ఓకేనా? హలో, ఉన్నారా? ఉన్నాం బ్రో. హెడర్ మోస్ట్లీ ఏం డిఫైన్ చేస్తుంది అంటే బేసిక్గా ఈ డిఫైన్ లోగో. హెడర్లో మోస్ట్లీ మనం ఏం పెడతాం? లోగో పెడతాం రైట్ సైడ్ కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో. అండ్ రైట్ సైడ్లో మనం లాగౌట్ ఆప్షన్ పెడతాం, రైట్? బేసిక్గా దాన్ని హెడర్ అనగానే మనం మోస్ట్లీ ఏం పెడతాం? లోగో పెడతాం, లాగౌట్ బటన్ పెడతాం, మీకు అర్థమైపోతుంది. అండ్ ఫూటర్లో మోస్ట్లీ ఏం పెడతాం? కింద ఫూటర్లో ఇక్కడ చూసారంటే రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఫూటర్లో మనం మోస్ట్లీ ఏం పెడతాం? ఇప్పుడు చూస్తారా ఫూటర్లో ఏం పెట్టారో? నేను ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. పేజ్ ఫూటర్, యాక్చువల్గా ఫూటర్ అనే ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ చూసారంటే పేజ్ ఫూటర్ అని చెప్పి వాడు ఏదో క్లాస్ రాసుకొని నాకు సంబంధించి రాసుకున్నాడు. కానీ ఫూటర్లో మనం మోస్ట్లీ ఏం పెడతామంటే కాపీ రైట్స్. ఇక్కడ చూసారంటే కాపీ రైట్స్ అండ్ ఈ కొన్ని ఆప్షన్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి పెడతాం. సో స్కీమాటిక్ ఎలిమెంట్స్లోకి వచ్చిన కొత్త కాన్సెప్ట్స్ ఏంటి అంటే, కొత్త ట్యాగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ అనే ట్యాగ్ వచ్చింది. అదేంటి అంటే ఇది కొత్త స్కీమాటిక్ ఎలిమెంట్స్లో కొత్త HTML5లో వచ్చిన ట్యాగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఉంది కదా, ఇది మనకి HTML4లో లేదు, HTML5లో వచ్చాయి హెడర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే హెడరు ఫూటరు. ఓకేనా? ఇది ఫస్ట్ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్, అసైడ్. ఇవి టెక్నికల్గా మీ కోడ్ రాయమని చెప్పరు, గుర్తుపెట్టుకోండి. మీ కోడ్ రాసి చూపించమని చెప్పరు. ఒకవేళ అడిగారు అంటే వాట్ ఆర్ స్కీమాటిక్ ఎలిమెంట్స్ అని అడిగారు అంటే ద ట్యాగ్ విచ్ డిఫైన్స్ ద డెఫినేషన్ అంటే ఆ ట్యాగ్ చూసి చెప్పేయచ్చు. అంటే ఈ ట్యాగ్ దీనికి అని చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ట్యాగ్ ఉంది, దాన్ని చూసి మనం చెప్పగలుగుతామా దాంట్లో ఏం రాయొచ్చు అని చెప్పి? మనం చెప్పలేం. డివిజన్ ట్యాగ్ లోపల పారాగ్రాఫ్ ట్యాగ్ రాయొచ్చు, బటన్ ట్యాగ్ రాయొచ్చు, అదేమైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ ట్యాగ్ ఉంది, డివిజన్ ట్యాబ్లో నేను ఏదైనా రాసుకోవచ్చు, పారాగ్రాఫ్ ట్యాగ్ రాసుకోవచ్చు, లేకపోతే ఎనీథింగ్ మీ ఇష్టం, లేకపోతే ఒక హెడర్ ట్యాగ్ రాసుకోవచ్చు.
ఇది మన ఐడియా, ఇది మన సంబంధించింది. కానీ స్కీమాటిక్ ఎలిమెంట్స్ లో మనకి ఐడియా ఉంటుంది బేసిక్ గా స్టార్టింగ్ లోనే. ఒక హెడర్ ట్యాగ్ అని పెడితే మనం బేసిక్ గా ఏం పెడతాం, లోగో పెడతాం, ఇమేజ్ అని రాసి ఎస్ఆర్సి అని చెప్పి మన లోగో అక్కడ పెడతాం. మోస్ట్లీ మనకి ఆల్రెడీ ముందే తెలిసిపోతుంది, అంటే హెడర్ ట్యాగ్ కదా, మనం హెడర్ సంబంధించిన కోడే పెడతాం మోస్ట్లీ. అండ్ కూడా ఏం పెడతాం అంటే ఇక్కడ బటన్ రాసి అండ్ సమ్ ఇక్కడ రాసి అండ్ లాగౌట్ బటన్ ఇక్కడ రాస్తాం. స్కీమాటిక్ ఎలిమెంట్స్ ట్యాగ్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ వాట్ కోడ్ వీఆర్ రైటింగ్. అంతే, సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఆ ట్యాగ్ చూసి చెప్పేయచ్చు మనం ఏం కోడ్ రాయబోతున్నాము అని చెప్పి. అవి స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే. హెడర్ చూడంగానే మనకు చెప్పేయాలి, మనం లోగో పెడతాము, బటన్ పెడతాము అంతే. ఫోటోలో ఏం పెడతాం, కాపీరైట్స్ పెడతాం, లేకపోతే కొన్ని ఆప్షన్స్ పెడతాం, కాంటాక్టర్స్ అవి పెడతాం. అదే ఒక ఆర్టికల్లో ఏం పెడతాం, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనకి ఇది ఉంది కదా, వికీపీడియాలో ఆర్టికల్ వస్తుంది, సంథింగ్ ఎక్కడ ఆర్టికల్స్ వస్తుంది, అప్పుడు ఆర్టికల్ పెట్టగానే ఏం పెడతాం, సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ పెడతాం. సో ఆ ట్యాగ్ చూసి మనం చెప్పేయచ్చు, ఈ ట్యాగ్ వల్ల ఈ ట్యాగ్ లోపల మనం ఈ కోడ్ ప్లేస్ చేస్తాం. అదే మీ డెఫినేషన్ ఏంటంటే బై సీయింగ్ ద కోడ్ వీ కెన్ సే వాట్ కోడ్ వీఆర్ గోయింగ్ టు రైట్. అది ఆన్సర్. అవి స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే. స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఆ ట్యాగ్ చూసి మనం ఏం కోడ్ రాయబోతున్నామో ముందే గెస్ చేయడం, అంటే ముందే గెస్ కాదు, ముందే తెలుసుకోవడం అంతే. అండ్ మనకి 5 or 6 వచ్చాయి కొత్తగా, హెడర్, ఫూటర్, ఆర్టికల్, అసైడ్ అండ్ ఇంకోటి ఏదో ఉంది, ఇదే సెక్షన్, ఆర్టికల్, ఇవే ఉంటాయి. సో ఇది థియరిటికల్, అంటే మిమ్మల్ని ఏమంటే కోడ్ రాయమని చెప్పరు, ఇది థియరిటికల్ క్వశ్చన్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు మోస్ట్లీ, ఒక 70% అడుగుతారు మోస్ట్లీ. వాట్ ఆర్ స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే, schematic elements are introduced in HTML5 version and what are the definition ante by seeing this schematic elements we can say what code we can write. అంటే ట్యాగ్ చూసి చెప్పవచ్చు మనం ఏం కోడ్ రాయబోతున్నాము అని చెప్పి అంతే. అది దాని మీనింగ్. కావాల్సి అంటే ఇక్కడ చూడండి, schematic elements అని చెప్పి సెర్చ్ చేస్తాం. schematic elements అంటే ఎలిమెంట్స్ విత్ ఎ మీనింగ్. అంటే హెడర్ కి ఒక మీనింగ్ ఉంది, ఫూటర్ కి ఒక మీనింగ్ ఉంది, అలానే సైడ్ కి, సెక్షన్ కి, ఆర్టికల్ కి ఒక మీనింగ్ ఉంది. అర్థమైంది స్కీమాటిక్ ఎలిమెంట్స్? హలో చెప్పు బ్రో. అర్థమైంది స్కీమాటిక్ ఎలిమెంట్స్? స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, కొత్తగా HTML5 లో వచ్చాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఆ ట్యాగ్ చూసి దాని మీనింగ్ చెప్పేయాలి అంతే. అది సెకండ్ డెఫినిషన్ అంతే. ఆ ట్యాగ్ని చూసి దాని మీనింగ్ చెప్పేయాలి. అంటే హెడర్ ట్యాగ్ అంటే ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. హెడర్ ట్యాగ్లో మోస్ట్లీ ఏం పెడతాం, లోగో అండ్ లాగౌట్ బటన్. దెన్ ఫోటర్ ట్యాగ్ మోస్ట్లీ ఏం పెడతాం, కాపీ రైట్స్ అండ్ సమ్ ఆప్షన్స్. దెన్ ఆర్టికల్లో మోస్ట్లీ ఏం పెడతాం, సమ్ ఆర్టికల్ మెసేజ్ పెడతాం. దెన్ అయిపోయింది. సెక్షన్లో మోస్ట్లీ ఏం పెడతాం, అది కూడా. సో డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మనం ఏది యూజ్ చేయాలని మనకు రీసెర్చ్ చేయాలి అంతే. ఇది ప్రాక్టికల్గా రాయమని చెప్పరు, ఇది థియరిటికల్ క్వశ్చన్ అంతే. ఈ 2 పాయింట్స్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్తే చాలు ఈ క్వశ్చన్కి. స్కీమాటిక్ ఎలిమెంట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ HTML5 అండ్ స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ విత్ మీనింగ్. ఒక ఎలిమెంట్స్ సమ్ మీనింగ్ ఉంటుంది అంతే. అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హెడర్, ఫూటర్, సెక్షన్, ఆర్టికల్, అసైడ్ అండ్ సో ఆన్. సో nav, పిక్, క్యాప్షన్, ఫిగర్, ఫామ్, టేబుల్ అవి కూడా స్కీమాటిక్ ఎలిమెంట్స్. బ్రో ఇక్కడ టేబుల్, ఆర్టికల్ అవి కూడా పడ్డాయి. అవి స్కీమాటిక్ ఎలిమెంట్స్ కాదు, అవి స్కీమాటిక్. ఇది స్కీమాటిక్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, సమ్ టేబుల్ రాయాలి అని చెప్తాం. సో ఇది కూడా స్కీమాటిక్ ఎలిమెంట్. జస్ట్ బై సీయింగ్ దిస్ ట్యాగ్ మనం చెప్పేస్తాం అంటే ఒక టేబుల్ రాయాలి అని చెప్పి. సో టేబుల్ ట్యాగ్ ఆల్సో కమ్స్ అండర్ స్కీమాటిక్ ఎలిమెంట్స్. అంటే ట్యాగ్ విత్ ఎ మీనింగ్ అంతే.
ఒక ట్యాగ్ కి మీనింగ్ ఉంటే చాలు, అది సెమాంటిక్ ఎలిమెంట్స్. ఆర్టికల్ అంటే ఏం రాస్తాం? ఆర్టికల్ ఇది కూడా ఆర్టికల్ అంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లెక్క, అది పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఆర్టికల్ అనేది మీనింగ్. పారాగ్రాఫ్ యూజ్ చేయొచ్చు, ఆర్టికల్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు, బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ మనం యూజ్ చేయొచ్చు. ఈ ఆర్టికల్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే వికీపీడియాలో వాటిలో యూజ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది, అదేంటి అంటే ఇక్కడ రాస్తాను చూడండి. చెప్పండి బ్రో, స్కీమాటిక్ స్కీమాటిక్ యొక్క డెఫినేషన్ చెప్పండి అండ్ అది ఎప్పుడు వచ్చింది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలిమెంట్స్ నథింగ్ బట్ మీనింగ్, ట్యాగ్స్ మీనింగ్. నథింగ్ బట్ ట్యాగ్స్. ఓకే ఫైన్. ఇది ఎప్పుడు వచ్చింది స్కీమాటిక్ ఎలిమెంట్స్, ఏ వర్షన్ లో వచ్చింది అంటే ఏం చెప్తారు? స్కీమాటిక్ ఎలిమెంట్స్ ఏ వర్షన్ లో వచ్చాయంటే ఏం చెప్తారు బ్రో? వర్షన్ విచ్ వర్షన్ ఆఫ్ HTML లో వచ్చాయని చెప్పి ఏం చెప్తారు? Schematic elements introduced in HTML5. ఫస్ట్ పాయింట్, ఈ HTML5 లో కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్ స్కీమాటిక్ ఎలిమెంట్స్. ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాలి ఇంటర్వ్యూ అడిగితే. ఎలిమెంట్స్ విత్ సమ్ మీనింగ్, అంతే. ఇది సెకండ్ పాయింట్, ఎలిమెంట్స్ విచ్ హ్యాస్ సమ్ మీనింగ్. ఆ ఎలిమెంట్ కి సమ్ మీనింగ్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ హెడర్, ఫూటర్, సెక్షన్, ఆర్టికల్. ఇవి చెప్పేసి ఆపేయచ్చు. సో వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. ఓకేనా? ఇది కొంచెం ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్. ఇది కూడా సెకండ్ క్వశ్చన్ కూడా ఒక మోస్ట్లీ 80% అడగచ్చు బ్రో. ఈ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ బ్లాక్స్ ఎలిమెంట్స్, వాట్ ఆర్, ఇది క్వశ్చన్ మోస్ట్లీ అడగచ్చు. అండ్ క్వశ్చన్ 5 ఇది కూడా ఒక 60 to 70% అడగచ్చు ఈ క్వశ్చన్, వాట్ ఆర్ స్కీమాటిక్ ఎలిమెంట్స్. సో ఈ రోజన్నా నాకు ప్రాక్టీస్ చేసి నాకు పెట్టండి బ్రో గ్రూప్లో, నాకు పర్సనల్గా పింక్ చేయండి బ్రో, నేను ఈ ట్యాగ్స్ ప్రాక్టీస్ చేశాను, నాకు ఇక్కడ డౌట్ ఉంది అని చెప్పి అడగండి. ఈ ట్యాగ్స్ అన్ని ఒకసారి అన్ని ప్రిపేర్ అవ్వండి బ్రో, నేను చేశాను, నాకు కొంచెం డౌట్స్ ఉన్నది. ఎస్పీజీ క్యాన్వాస్ నేను వాళ్ళు చెప్తానులే, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేసాను. ఎస్పీజీ క్యాన్వాస్ అని చెప్పి ఒక ట్యాగ్స్ ఉంది, ఎస్పీజీ క్యాన్వాస్, అది మళ్ళీ చెప్తానులే. అది ఇప్పుడే కొంచెం ఎక్కువ అవుతుంది కాన్సెప్ట్. మళ్ళీ ఇప్పుడు ఉంది కదా ఈ 2ని మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? హలో బ్రో, హలో, అర్థమైందా చెప్పింది ఇప్పుడు దాకైనా? అర్థమైంది. క్వశ్చన్ క్లోజ్ చేసేదా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమో అర్థం అవుతాయి, కొద్దిగా కూడా ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేయండి బ్రో, పెద్ద కష్టం. బీటెక్ చదివిన దానికంటే చాలా ఈజీ బ్రో, అర్థం కావట్లేదు. స్టడీస్ అంటే చాలా ఈజీ. స్టడీస్ అనేది అది థియరిటికల్ నాలెడ్జ్, గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో, కానీ ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తేనే. ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన క్లాసు ఆ రోజే ప్రాక్టీస్ చేయండి, ఆ రోజే డౌట్స్ అడగండి, నేను ఆ రోజే క్లారిఫై చేస్తాను. ప్రాక్టీస్ చేయకపోతే ఏం రాదు. ఒక 1 year బ్రో, ఒక 1 year దీని మీద గ్రిప్ తెచ్చుకోండి. నెక్స్ట్ మీరు చూడండి ఎక్కడ ఉంటారు మీరు, నెక్స్ట్ మీరు ఎక్కడ ఉంటారు మీకే అర్థం కాదు. ఒక 1 year బ్రో, ఒక 1 year ఈ ఫీల్డ్ మన యూఎల్ సర్వైవ్ అవ్వండి, ఒక 1 year చాలు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు. ఎంత నేర్చుకొని
ఈజీగా పోరు, నేర్చుకొని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతూ టెక్నికల్ స్టఫ్ యాడ్ చేసుకుంటూ పోతూ ఒక 2-3 ఇయర్స్కి మంచి ప్యాకేజ్కి వెళ్ళిపోతారు. కానీ థింగ్ ఏంటంటే టైం వేస్ట్ అయిపోకండి. టైం వేస్ట్ చేస్తే ఏం రాదు. ఒక 1-2 అవర్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ అడగండి, చెప్తా. ఒక 3 మంత్స్, ఒక 3.5 మంత్, 4 మంత్స్ నాది కాదు అని చెప్పి ప్రాక్టీస్ చేయండి. 6 మంత్స్లో జాబ్ కన్ఫర్మ్ వస్తుంది. ఏముందిలే మనం చేయలేములే అన్ని మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడో డ్రాప్ అయిపోయింది. లేదు బ్రో, చేయాలనే ఉంది. అదే నేను చేయలేనులే, నాకు కోడింగ్ రాదులే అన్నప్పుడు ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, ఇబ్బంది లేదు. ఎందుకంటే 3 మంత్స్ మీది వేస్ట్ కాకూడదు, నాది వేస్ట్ కాకూడదు, నా ఎనర్జీ వేస్ట్ కాకూడదు. అండ్ నేను చెప్పిన దానికి మీకు జాబ్ వస్తే నాకు హ్యాపీ, మీరు సెట్ అయితే నాకు హ్యాపీ. సో మీలానే వెంకట్ కూడా ఉన్నాడు తెలుసా. వెంకట్ కూడా మీలానే ఉన్నాడు, బ్రో ఇంత రాయాలా అని చెప్పి. కానీ ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో, అతను ఒక ఫైల్ రాసి చూపించాడు నాకు. ఇది తను రాసిన ఫైల్, ఏపీఐ కాంపోనెంట్ అవుతుంది. ఎక్కడది నిమిషం బ్రో, ఒక ఫైల్ రాసాడు అతను, దాన్ని చూపిస్తా. ఈ ప్రాజెక్ట్లో ఒక కాంపోనెంట్ రాశాడు, అతనే రాశాడు. నేను చేసి చెప్పాను అంతే. దానికి స్టార్టింగ్ అసలు ఏం రాదు, ఏం జీరో. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డిగ్రీ అండ్ ఏదో చేశాడు. ఇప్పుడు చూసారు ఎంత కూడా రాశాడు. ముందు అతనే రాశాడు. కోడ్ అంతా గూగుల్ ఉంటుంది బ్రో, కోడ్ అంతా ఉంటుంది. అది మీరు ప్రాపర్గా చూసి తీసుకొని యూజ్ చేయాలి అంతే. అదే జావా స్క్రిప్ట్ అయితే నీ కోడ్ మొత్తం ఉండదు, బిట్లు ఉంటుంది. దాని పరంగా దాన్ని మోడిఫై చేసుకోవాలి. అదే యూఐ అయితే కోడ్ అంతా ఉంటుంది, జస్ట్ మనం దాన్ని కాపీ చేసుకొని మనకు అనుగుణంగా మనం మార్చుకోవాలి అంతే. ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఉంటే అడగండి. చేశాక ఇది ఉంది కదా, మన బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రో ఇలా వచ్చింది నేను చేశాను అని చెప్పి ఇలా దీని ఇమేజ్ తీసి నాకు పంపించండి, ఓకేనా. రేపు ఇంకా కొంచెం ప్యాక్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సిఎస్ఎస్ ఒక 4 days పడుతుంది, 4-5 days పడుతుంది. అయితే క్లోజ్ చేస్తాను, రికార్డింగ్ యూట్యూబ్లో పంపిస్తాను. మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయినారా? ఒక నిమిషం చూస్తా ఉండు. నేను మొన్నే క్రియేట్ చేశా, అప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు నువ్వు పెట్టావు కదా, చెప్పావు బైక్ స్టాండ్స్. నేనేం చేశానంటే బీటెక్ లో ఉన్నప్పుడు నేను అప్పుడు మంచి అంటే బైక్ ఇవి అవి చేసేది, కొంచెం ఫాస్ట్ అవి చేసేది. అప్పుడు అవన్నీ అప్లోడ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ అప్లోడ్ చేశా, అంటే మనకు వస్తాయి కదా అని చెప్పి ఈ అప్లోడ్ చేశా. ఇది నేను మొన్న చెప్పిన క్లాస్, ఎవరికి మీకు అనుకుంటా, ఇంకా ఎవరికి చెప్పాను. ఫస్ట్ రోజు డెమో సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్. పునీత్ 1000 తీసుకో పునీత్, నేను మళ్ళీ ఒకసారి లింక్ పంపిస్తాను, ఒకసారి చూడు పునీత్, సరేనా. దీంట్లో అన్నీ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ మెథడాలజీస్ అండ్ ఏ థింగ్స్ ఉంటాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. దీన్ని కూడా రికార్డింగ్ చేసి ఇక్కడ లింక్ పెడతాను, దాన్ని చూడండి. సరే బ్రో, అయితే బాయ్. అయితే బాయ్, థ్యాంక్స్. అప్లికేషన్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ బ్రౌజర్స్, సో వాటిని ఏమంటారు అంటే వెబ్ అప్లికేషన్స్ అంటారు. మనం యాప్